చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ నాయకులు నిర్వహించిన మీడియా సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జనసేన పట్టణాధ్యక్షుడు పుల్లా బాబీ, జనసేన వీర మహిళ కసిరెడ్డి మధులత మీడియాతో మాట్లాడి కూటమి ప్రభుత్వ పనితీరును ప్రశంసించారు. గత వైసీపీ పాలనలో జరిగిన తప్పిదాలకు ప్రజలు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారని పుల్లా బాబీ తీవ్రస్థాయిలో విమర్శించారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని పుల్లా బాబీ స్పష్టం చేశారు. ఎన్నికల హామీల్లో భాగమైన సూపర్ 6లో ఇప్పటికే 5 పథకాలను విజయవంతంగా అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,000 గ్రామ సభలు నిర్వహించడం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించిన ఘనత కూటమి ప్రభుత్వాందేనని ఆయన కొనియాడారు. గత 5 ఏళ్ల పాటు ప్రజా సమస్యలపై స్పందించని విపక్షాలు ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని జనసేన వీర మహిళ కసిరెడ్డి మధులత మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కృషి వల్లే నియోజకవర్గంలోని గ్రామాలు, మున్సిపాలిటీలు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్నాయని మధులత స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఉమామహేశ్వర ఏనం భూముల సమస్యకు పరిష్కారం చూపించి రైతులకు అండగా నిలిచింది బొలిశెట్టి శ్రీనివాస్ నాయకత్వమేనని ఆమె పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమన్వయంతో రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతూ మరింత ముందుకు దూసుకుపోతోందని జనసేన నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుండగా మరోసారి ప్రజల ఆశీర్వాదాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి శిఖరాలకు తీసుకెళ్తామని జనసేన నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. మేము 2001 నుంచి ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు గ్రామాల్లో ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా గ్రావిల్ లారీలు అయితేనేంటి, మట్టి లారీలు అయితేనేంటి, ప్రజల్ని నిద్ర లేకుండా విపరీతంగా గ్రామాల్లో రజన చేసుకుంటూ మట్టి మాఫియా చేశారు. మీ మట్టి మాఫియా మీ దొంగ ఖజానాలోకి పర్సెంటేజ్ తక్కువైపోద్దన్న ఉద్దేశంతో ఎక్కడ రోడ్లు పాడు చేసి మీ మట్టి మాఫియా కారణంగా లారీలు వెళ్ళి రోడ్లను పాడు చేస్తుంటే మీరు కనీసం మీరు దోచిన గ్రావెల్ కానీ మట్టి కానీ రోడ్లు పోడ్చలేకపోయారు. ఇలాంటి బందిపోటు పరిపాలన నుంచి విముక్తి చేసి ఈరోజు మా నాయకుడైన బొలిశెట్టి శ్రీనివాస్ గారు మన తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని మోడర్న్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నారు. మీరు ఏ విధంగా సరిపోతారో మా నాయకుడిని విమర్శించడానికి ఈ సందర్భంగా మీకు ఒకటే చెప్తున్నాను, ఇలాంటి దుష్ప్రచారాలు మా నాయకుడి పైన చేయొద్దని. రానున్న రోజుల్లో దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మా బొలిశెట్టి శ్రీనివాస గారు మంత్రి పదవి అందుకొని మా నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి బాటలో నడిపిస్తారని, మీ విమర్శలకు ప్రతి విమర్శలుగా మా నాయకుడు ఉంటాడని నేను కోరుకుంటున్నాను. ఈ 5 ఏళ్ళు మీరు ఏం చేశారు? నిద్రపోయారా? బొలిశెట్టి శ్రీనివాసే గారు ప్రతి గ్రామానికి ఏ సమస్య ఉందని ఎవరో చెప్పక్కల్లా, ఆయన మైండ్లో సేవ్ అయ్యింది ప్రతి సమస్య. ఆయన అన్నీ చేసుకెళ్ళిపోతాడు. ఈరోజు మున్సిపాలిటీలు కానీ గ్రామాల్లో కానీ వెలుగులతో నడుస్తున్నాయి, సంబరాల్లో నడుస్తున్నాయి. ఒక వ్యాపారం చేసుకుంటే దర్జాగా ఒక సామాన్యుడు వ్యాపారం చేసుకుంటున్నాడు. ఒక సామాన్య మనిషి ఇంట్లో హాయిగా నిద్రపోతుందంటే అది బొలిశెట్టి శ్రీనివాస్ గారి దయే. లేనిపోని అవాకులు చవాకులు పేలద్దు. మీరు ఇళ్లల్లో కూర్చోండి, నేను ఇళ్లలోనే కూర్చోండి. ఒకడెవడో అన్నాడు, మొన్న ఎవరో అన్నాడంట నన్ను, నాన్న నాన్న అంతటి ఏం చేయించింది ఊరికని. రారా పెంటపడు, మా నాన్నతో నేను ఎన్ని కార్యక్రమాలు చేయించానో చూపిస్తాను, పెంటపడు రారా. మా నాన్న నా కన్న తండ్రులు అంటాడే, నాకు రాలేదు. అన్న ఏం చేయించింది పెంటపాడు, రండిరా పెంటపాడు చూపిస్తాను మా గ్రామంలో ఏ డెవలప్మెంట్ చేయించాను. ఏమయ్యారా ఇన్నేళ్ళు? అభివృద్ధికి సహకరించండి మాతో పాటు. మీరు లేదు అధపాతాళానికి తొక్కబడ్డారు, ఇంక భూమిలోకి వెళ్ళిపోతారు, ఇంక రారు బయటకు. మీరు ఉమామేశ్వర ఏనం భూముల్లో ఏం చేశారు? మీరు ప్రజలుగా రైతులకు ఏదైనా కాపాడారా? ఈరోజు మా బొలిశెట్టి శ్రీనివాస్ గారు వచ్చి రైతులందరికీ కన్నీళ్ళు తుడిచాడు. ఎవరికైనా ఉండాది? వచ్చే తినడం కాదు, దగ్గరుండి సమస్యలు తీర్చాలి. 2029 కాదు,
ప్రతిసారి మా నాన్న ఎమ్మెల్యే ఖచ్చితంగా అలా డెవలప్మెంట్ చేసి తీరుతాడు. అలాగే కూటమి ప్రభుత్వం కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రాన్ని కూడా అలాగే ముందుకు తీసుకెళ్తారు. ఖచ్చితంగా మేము చెప్పగలం. ఈ కార్యక్రమానికి వీచేసిన అందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ. మిషనాన్ని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తెలిస్తే దాన్ని పూర్తిగా విస్మరించి మీరు ప్రతి నియోజకవర్గంలో కాంట్రాక్టుల దగ్గర డబ్బులు, ప్రతి నియోజకవర్గంలో మీకు డబ్బులు ఈ కమిషన్ చెల్లక దాన్ని వదిలేస్తే కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే ఈ జల్ జీవన్ మిషన్ మళ్ళీ ప్రారంభించి గ్రామ స్వరాజ్యంలో ప్రతి గ్రామంలో నీరు, ప్రతి గ్రామానికి రోడ్డు ఉండే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ పంచాయతీ వ్యవస్థను రూపొందించారు. ఇంకా ముఖ్యంగా మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి గురించి చెప్పుకోవాలంటే, మీరు ఎందుకంటే మట్టి 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 అంటున్నారు. ఈరోజు గ్రామంలో ఉన్న ప్రతి చెరువుని తవ్వుకుని గ్రామ రైతులు అది వారు ఉపయోగించుకుంటారు. దాన్ని కూడా మీరు అమ్ముకుంటున్నారంటే అలా మీకు సిగ్గుందో తెలియట్లేదు. ఎందుకంటే గతంలో మీరు అమ్ముకునేవారు కదా, ప్రతిదీ మీరు అమ్ముకునేవారు కాబట్టి అందరూ అలా చేస్తారేమో అని మీరు భ్రమలో ఉన్నారు. ఆ భ్రమలో